సింగరేణి వారసత్వ ఉద్యోగులు గత 49 గంటల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. సింగరేణిలో మారుపేర్లు విజిలెన్స్ కేసుల సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక దీక్ష చేపట్టిన 8 మంది ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలో 300కు పైగా వారసత్వ ఉద్యోగ బాధితులు ఉన్నామని, సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ ప్రాణాలకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇక సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే మారుపేరు విజిలెన్స్ పెండింగ్ బాధితులమైన మేము గత వారం రోజుల క్రితం నుండి నిరసన దీక్ష చేస్తున్నాము. RG1 GM ఆఫీస్ వద్ద 3 రోజులు చేశాము. ఇక్కడ గత 3 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాము. గతంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి సభలో మీరేమన్నా సముద్రాన్ని తీసుకొచ్చి భూపాలపల్లికి ఇవ్వమంటున్నారా, ఓన్లీ మారుపేరు సమస్యనే కదా, వెంటనే ప్రభుత్వం రాగానే 2 నెలల్లో మీ సమస్యను పరిష్కరిస్తా అన్నాడు. ఇప్పటికి 2 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ కూడా మా మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసులు ఏది పూర్తిగా సమస్య పరిష్కారం కాలేదు. మరి ఆ తర్వాత మేము గతంలో 3 నెలల క్రితం బట్టి విక్రమార్క గారిని కలవగా బట్టి విక్రమార్క గారు కూడా ఒక నెల రోజులలో కమిటీ వేసి మీ సమస్యను పరిష్కరిస్తా అన్నారు. ఇప్పటి వరకు కమిటీ ఫార్మింగ్ అనేది అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. కమిటీ ఫార్మింగ్ అనేది చేశారని చెప్తున్నారు, కానీ అది ఏ రోజున నిర్ణయం చేస్తారు, ఏ రోజున మా ఉద్యోగులపై ప్రకటన ఇస్తారో చెప్పడం లేదు. ఏంటంటే నెల రోజులు 2 నెలలని ఇట్లా వాయిదాలు వేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు మా ఉద్యోగాలు మాకు ఎప్పుడు ఇప్పిస్తారో చెప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదో ఒక ప్రకటన వచ్చేంత వరకు వీరు ఆమరణ నిరాహార దీక్ష విడవమని చెప్తున్నారు. మేమందరం సుమారు 40 మంది వారికి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇక్కడే రాత్రి పగలు ఉంటున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలని వేడుకుంటున్నాం. మేము మా ఆయన పేరు దరుగుల రాజయ్య కాదు, దరుగుల కొమరయ్య. ఈయన పని రాదు అని నా కొడుకుని తీసుకొని వస్తే ఈ హెడ్ ఆఫీస్కి ఒక 10 సార్లు వచ్చిన పంపించేసిండ్రు. అక్కడ ఎంక్వైరీ చేసిర్రు బిజినెస్ వాళ్ళతోటి. దొంగతనాన్ని వచ్చి మమ్మల్ని అంతా గాయి చేసిర్రు. వాళ్ళు చేయబట్టే మా పని ఆగిపోయింది. మా పిల్లలు మేము అంతా ఆగమాగం అవుతున్నాం. నాకు 2 కొడుకులు, ఆగమాగం అవుతున్నాం. అక్కడ గోదావరి గనిలో 4 రోజులు చేసినాం. ఇక ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ ఎవరు సొంతం లేదు. వీళ్ళు చూడి పిల్లలు ఎలా ఉన్నారో, ఏ కన్న తల్లి కడుపు కాల్తాడా మరి అయినా ఈ పిల్లలు ఎట్లా ఉన్నారు, సేవలు వన్నారు. ఇప్పటికీ 4 రోజులు 5 రోజులు అవుతుంది. ఎవరికి ఇంత మందలిచ్చిన వాళ్ళు లేరు. నేను వీళ్ళతోటి ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది తిరగబట్టి. అయ్యా నా వయసు 60 ఉంటాయి. ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏడికి వెళ్ళాలి అని తెలియక ఇక వీళ్ళని చూసుకుంటా. రేవంత్ రెడ్డి గారు, మట్టి విక్రమార్క గారు సింగరేణికి ఏం అనిపించలేదా? గింత కూడా ఏం సిగ్గు అనిపించలేదా? సింగరేణికి మేము గింతగానో అవస్థ పెడుతున్నాం. వాళ్ళ పిల్లలు ఏసీలలో వంటారు, మా పిల్లలు రోడ్డు మీద పన్నారు. చూడు వాళ్ళ జీవితాలే చూడు. మా కళ్ళ తల్లి కడుపులో కాల్స్తారా ఈ సింగరేణి వాళ్ళు? రేవంత్ రెడ్డి గారు మా గోల ఇని, మా బాధ ఇని మాకు న్యాయం చేయండి. సింగరేణి వాళ్ళు